సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. చరిత్రలో చూడని మెజార్టీ ఇది. అరాచకం చేస్తే ఎవ్వరికైనా ఇదే గతి. రాష్ట్రాన్ని నిలబెడతామన్న చంద్రబాబు. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటా. గెజిట్ పబ్లికేషన్ కోసం రెడీ చేసుకున్న మాటకు కట్టుబడే ఉన్నానన్న ముద్రగడ. చంద్రబాబుని కలిసిన సీఎస్, డీజీపీ మర్యాదపూర్వక భేటీ. అభినందనలు తెలిపిన అధికారులు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతున్న లెక్కింపు. 2 రోజులు పట్టే ఛాన్స్. ఈ నెల 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణం. అమరావతిలో భారీగా ఏర్పాట్లు. టెంట్లు, స్టేజ్ సామాగ్రి తరలింపు. ఢిల్లీకి బాబు, పవన్. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పయనం. ప్రధానితో సమావేశం కానున్న అధినేతలు. పిఠాపురంలో సంబరాలు. వర్మ ఆధ్వర్యంలో వేడుకలు. పట్టణంలో భారీ ర్యాలీ. ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి. ఓటమి కారణాలను సమీక్షిస్తాం. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్న కాకాణి. అమరావతి మహిళలు వేసుకున్నది గాజులు కాదు, అవి విష్ణు చక్రాలు. మీ పోరాటం వృధాగా పోలేదన్న రేణుకా చౌదరి. పల్నాడులో పోలీస్ బందోబస్తు. నర్సారావుపేటలో 144 సెక్షన్. నేతల ఇళ్ల దగ్గర ముళ్ల కంచెలు. బద్వేల్ బీజేపీ అభ్యర్థి ఇంట విషాదం. ఓటమి వార్తలతో కుదేల్. క్యాండిడేట్ చిన్నమ్మ గుండెపోటుతో మృతి. సిరిసిల్లలో సైకిల్ ర్యాలీ. మొక్కలు నాటిన ఎస్పీ. పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని పిలుపు. ఆందోళన వ్యాక్సిన్ వర్సిటీ ఎదుట ధర్నా. గార్డెనర్ కనిపించట్లేదని బంధువుల ఆందోళన. యాజమాన్యం పొంతనలేని సమాధానం. ఏటీఎం సెంటర్లో భారీ చోరీ. 15 లక్షలకు పైగా నగదు అపహరణ. అనకాపల్లి జిల్లా పరవాడలో ఘటన. పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్. ప్రయాణికులకు స్వల్ప గాయాలు. సిరిసిల్ల జిల్లా పద్మానగర్లో ప్రమాదం. సుల్తానాబాద్ లో ఈదురుగాలుల బీభత్సం. ఇళ్లపై పడ్డ చెట్లు. ఎక్కడికక్కడ ఎగిరిపోయిన రేకులు. పేదల బియ్యం పక్కదారి. జోరుగా పీడీఎస్ రైస్ దందా. భూపాలపల్లి జిల్లా ఘనపూర్లో పట్టివేత. పూరిలో శాండ్ ఆర్ట్. ప్రధాని మోదీ చిత్ర ప్రదర్శన. ఎన్నికల్లో గెలుపుపై అభినందనలు. గాజాలో తాగునీటి కటకట. యుద్ధంతో దయనీయ పరిస్థితులు. గుక్కెడు నీటి కోసం అవస్థలు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.